అందరికీ నమస్కారం. ఒక చక్కని పరమశివుని భక్తి గీతం. శివ శివ శివయ్యని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. అంటే అందరూ కూర్చుని భజన చేయడానికి ఉపక్రమించి ఆ తాళం వాయించడం మొదలుపెట్టగానే శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడట. అంతే కదండి, భక్తులందరూ కూడి భజన చేస్తుంటే భగవంతుడు అక్కడుండి ఆ భజన్ని వింటారు. మనం భక్తితో కానీ ఆర్తితో కానీ భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా వచ్చి మనకి సహాయం చేస్తాడు. అలాగా ఎవరెవరికి సహాయం చేశాడో ఈ కీర్తనలో చాలా చక్కగా చెప్తున్నారు. మంచి సాహిత్యం. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు, శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు, మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు, అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. సురలు వేడి శివానగా గరళము దాచెను కంఠములో, సురలు వేడి శివానగా గరళము దాచెను కంఠములో. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు, అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు, తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు, పరుగున వచ్చును ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు పరమేశ్వరుడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు.